ఎంతటి బలమైనటువంటి ప్రేమ మన పట్ల చూపుతున్నాడంటే, ఈ సృష్టిలో ఏది కూడా, అది దేవదూతలైన, అధికారులైన, నాయకులైన, ఎత్తైన, లోతైన, ఉపద్రవమైన, వస్త్రమైన, వస్త్రహీనత అయిన ఏది కూడా దేవుని యొక్క ప్రేమను మన మీద తగ్గించలేదు. అంతటి బలమైనటువంటి ప్రేమను దేవుడు మన పట్ల చూపుతూ ఉన్నాడు. ఇంకా ఆయన ప్రేమ యొక్క లక్షణాలను గురించి కోర్టుకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే, దేవుని యొక్క ప్రేమ దీర్ఘకాలము సహించేటువంటిది, దయ చూపించేటువంటిది, మత్సరపడనటువంటిది, డంబముగా ప్రవర్తింపనటువంటిది, ఉప్పొంగనటువంటిది, అమర్యాదగా నడవనటువంటిది, స్వప్రయోజనము విచారించుకొననటువంటిది, త్వరగా కోపపడేటువంటిది కాదు, అపకారమును మనసులో ఉంచుకునేటిది కాదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషపడేటువంటిది, అన్నిటినీ తాళుకుంటుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది, శాశ్వత కాలము